నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలికాలం అంటారు. ఈ అవుట్డేటెడ్ శ్యామల చిరంజీవి గారి గురించి మాట్లాడేంత పెద్దదైపోయింది అయ్యా. ఇది కదా కలికాలం అంటే. చూడండి ఏం మాట్లాడుతా ఉందో. నమస్కారం తల్లి. నీకు ఏం అర్థం కాదు, ఏమీ రాదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినావు. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినావంటే నీకు ఏమీ రాదు, ఏం అర్థం కాదని తల్లి. నాకు నిన్న పృథ్వీ అన్న మేకల్ని గొర్రెల్ని మేకలు అనుకుని అర్థం చేసుకున్న గొర్రె బ్యాచ్ కదా మీరు. కూతుర్ని వారసురాలు అంటారు, కొడుకుని మాత్రమే వారసుడు అంటారు. నీకు తెలుగు ఏడిస్తే కదా, మీ అన్నకు వస్తే కదా నీకు వచ్చేకి. ఏ ఉద్దేశంతో అనలేదు. ఆల్రెడీ కూతురుంది కదా, ఇంకో కొడుకుని కనరా అన్నాడు. వాళ్ళ కొడుకునే కదా కనమన్నాడు, కొడుకుని నిన్ను కనమనలేదు కదా. నీకేం బాధ? మళ్ళీ చెప్తా ఉన్నాను చూడు, కూతురునంటే వారసురాలు అంటారు, కొడుకుని మాత్రమే వారసుడు అంటారు. వారసుడికి వారసురాలుకి తేడా తెలుసుకో. ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న మహిళలను చూస్తే గర్వంగా ఉంటుంది, నీలాంటి వాళ్ళని చూస్తే చండాలంగా ఉంటది. కొంపతీసి ఉపాసన గారితో పోల్చుకుంటావా ఏంది నిన్నే? అవును. ఆయన బహుశా సినిమాకు సంబంధించిన వారసత్వం గురించి చెప్పింటాడు. ఇప్పుడు మనవరాల్ని తీసుకొని పోయి హీరోయిన్ చేయలేరు కదా. మనవుడు అయితే హీరో చేయొచ్చు, మనవరాలు అయితే హీరోయిన్ అవుతుంది కదా. మనకి ఏడుంది అంత తెలివి? నీ అభిప్రాయం మడిసి మీ అన్నకిచ్చే. ఎవరికి కావాలి నీ అభిప్రాయము? నీ అభిప్రాయం ఇది, ఆయన అభిప్రాయం అది. ఆయన అభిప్రాయం మీద నీకు ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు? ఇంకా నీకు అభిప్రాయం అంట. మనం అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందండి. నేను చూడలేదులే. వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించి అయినా అనుండొచ్చు. ఎవరిని ఉద్దేశించే అనేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జనాలు నవ్వుతా ఉన్నారు. 11 అని చెప్పి జనాలు నవ్వుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ ఒక సినిమా వేదిక మీద మాట్లాడాల్సిన టాపిక్ కాదు. అవును, సినిమా వేదికల మీద మాట్లాడకూడదు. ప్రజల డబ్బులు తీసుకొని వెళ్ళి ప్రత్యర్థుల మీద సినిమాలే తీయచ్చు. యాత్ర, పాత్ర, రామ్ గోపాల్ వర్మ అని పెట్టేది. ఆయన ఏదో పెద్ద డైరెక్టర్ అయినట్టు ఒక 5 సినిమాలు తీసినారు. ఇప్పుడు ఏమైంది? కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్ కి డబ్బులు రావు. అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా. అబ్బో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిపోయింది అబ్బా. రామ్ గోపాల్ వర్మ ప్రజల డబ్బుతో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏదో ఒక సినిమా తీస్తే చూసింది 380 మంది. యాత్రకి ఎంత కలెక్షన్లు వచ్చింది? 10 కోట్లు ఏమో పెడితే 10 లక్షలు కూడా రాలే. మీకు అంత కెపాసిటీ ఉంటే యాత్రనో పాత్రనో లేపచ్చు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు వస్తారు వేరే సినిమా కాబట్టి. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతా ఒక సినిమా మీద 100 కుటుంబాలు బతుకుతా ఉంది. మీలాంటి దిక్కుమాలను సోషల్ మీడియా బ్యాన్ ఆ సినిమా, బ్యాన్ ఈ సినిమా అని చెప్పి ఆ 100 మంది 1000 మంది తినే కూట్లో మట్టేస్తా ఉన్నారు. శ్యామల, ముందు మీ పేటిఎం బ్యాచ్ కు చెప్పు, ముందు వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి లెక్చర్ ఇవ్వు. నీ సోది అంతా ఎవరింటారు కానీ. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.